ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదకర ఘటన జరిగింది. బావిలో పడిన లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. కర్లపల్లి గ్రామానికి చెందిన రాజు 20 అడుగుల లోతున్న బావిలో పడిపోయిన దూడను రక్షించేందుకు అందులోకి దిగాడు. చాలా సేపటికి తండ్రి బయటకు రాకపోవడంతో కుమారుడు పవన్ కూడా బావిలోకి దిగడంతో ఆక్సిజన్ అందక ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. తండ్రి కుమారుడి మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.